రామాయణ విషవృక్షం అని కూడా రాయబడింది ఈ దేశంలో. అంటే రామాయణాన్ని ఏ కోణాల్లో, ఎన్ని కోణాల్లో అంటే అన్ని కోణాల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసుకున్నారు. ఈ యావత్ ప్రపంచంలోని హిందూ జాతి విశ్వసించేది వాల్మీకి రామాయణాన్ని. వాల్మీకి రామాయణ్ ట్రాన్స్లేషన్ కూడా జరిగింది, అంటే సంస్కృత పదాల తెలుగు ట్రాన్స్లేషన్ కూడా జరిగింది. అది కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అందులో సినిమాలు మరింత ప్రభావం చూపెట్టినాయి. మన అన్నగారైతే ఆయన రావణాసుడి పాత్ర పోషిస్తే రాముడు విలన్ అవుతాడు, ఆయన ఏది దుర్యోధనుడి పాత్ర పోషిస్తే కృష్ణుడు విలన్ అవుతాడు, ఆయన కృష్ణుడి పాత్ర పోషిస్తే దుర్యోధనుడు విలన్ అవుతాడు. అదేంటంటే మహామహా రచయితలు ఆలోచించి తీసేశారు అని మన మెదళ్లలో విషయాన్ని నింపేశారు ఆ రోజుల్లోనే.